రావల్పిండి వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్ టీంను పిండి చేసింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ టీంను 10 వికెట్ల తేడాతో ఓడించారు. సో ఇప్పటివరకు పాకిస్తాన్ టీంకి ఎప్పుడు కూడా తమ సొంత గడ్డ మీద ఇంతటి ఘోరమైన పరాజయం ఎదురు కాలేదు. తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక టీం చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయారు. పోనా టీం ఐసీసీ ర్యాంకింగ్స్లో తమ కన్నా ముందున్న టీం అంటే కాదు, బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయారు. సో ఇదే ఓటమి సేనా కంట్రీస్ మీద వచ్చినా లేకపోతే మన టీమిండియా మీద వచ్చినా వేరేలా ఉండేది. కానీ బంగ్లాదేశ్ లాంటి ఒక ఎమర్జింగ్ టీం మీద మ్యాచ్ ఓడిపోవడం నిజంగా పాకిస్తాన్ టీంకి చాలా పెద్ద అవమానం. అండ్ అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ టీంకు చూసుకుంటే ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు టెస్ట్ ఫార్మేట్లో పాకిస్తాన్ టీంను ఓడించారు. ప్రీవియస్కి ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 12 మ్యాచ్లు ఓడిపోగా మరో మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు పాకిస్తాన్ మీద ఓడిపోయిన 12 మ్యాచ్ల్లో 6 సార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. సో బంగ్లాదేశ్ టీంకి అయితే పాకిస్తాన్ మీద చాలా అంటే చాలా పూర్ రికార్డు ఉంది. కానీ రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో మాత్రం చరిత్ర తిరగరాశారు. పాకిస్తాన్ మీద గెలవడం మాత్రమే కాదు, ఆ గెలుపు కూడా పాకిస్తాన్ టీంను పాతాళానికి తొక్కేసేలా గెలిచారు. సో నిజంగా ఇది బంగ్లాదేశ్ టీంకు ఒక అతిపెద్ద విక్టరీ. ఇప్పటివరకు వాళ్ళు కూడా తమ క్రికెట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక టెస్ట్ మ్యాచ్ను 10 వికెట్ల తేడాతో గెలవలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఫీట్ను సాధించగలిగారు. సో యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ అయితే చాలా డ్రామాటిక్ వేలో ఎండ్ అయింది. ఫస్ట్ 4 డేస్లో పిచ్ యొక్క బిహేవియర్ చూసి ఖచ్చితంగా డ్రా అవుతుందేమో అనుకున్నాం. కానీ డే 5లో మాత్రం బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్ టీంకు లిటరల్లీ సుస్సుపోయించింది. అసలు బంగ్లాదేశ్ బౌలర్స్ వేసిన బౌలింగ్కు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. సో ఈ మ్యాచ్లో అయితే వర్షం కారణంగా డే 1లో ఎక్కువ గేమ్ జరగలేదు. కేవలం 41 అవర్స్ గేమ్ మాత్రమే జరిగింది. అండ్ డే 2లో చూసుకుంటే పాకిస్తాన్ టీం ఆల్మోస్ట్ డే అండ్ డే వరకు బ్యాటింగ్ చేసి 448 రన్స్ కొట్టారు. సో పాకిస్తాన్ టాప్ 4 బ్యాట్స్మెన్లో 3 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కానీ తర్వాత సౌద్ షకీల్ మరియు మొహమ్మద్ రిజ్వాన్ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. సో షకీల్ 141 రన్స్ కొడితే రిజ్వాన్ 171 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ పాకిస్తాన్ టీం చూసుకుంటే తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 448 రన్స్ కొట్టిన తర్వాత తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే డిక్లరేషన్ టాక్టిక్ చాలా వరకు మంచిదే. ఎందుకంటే పాకిస్తాన్ టీం ఆల్మోస్ట్ డే 2 ఎండింగ్లో డిక్లేర్ చేశారు తమ ఫస్ట్ ఇన్నింగ్స్ని. దీంతో డే 3 అండ్ డే 4లో కనుక బాగా బౌలింగ్ చేయగలిగితే బంగ్లాదేశ్ టీం ఆల్అౌట్ చేసి మ్యాచ్ని గెలిచేయొచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్ బౌలర్స్ను వణికించారు. నిజంగా పాకిస్తాన్ టీం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అంత బాగా ఆడతారని చెప్పి. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశాడు. లెడ్ బై ముష్ఫిక్యుర్ రహీం మైండ్ బ్లోయింగ్ రికార్డ్ బ్రేకింగ్ 191 రన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ముష్ఫిక్యుర్ రహీం కొట్టిన 191 రన్స్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో నిజంగా బంగ్లాదేశ్ టీంను టాప్లో నిలబెట్టేసింది. మిగిలిన అతను తోడుగా మరో 4 బ్యాట్స్మెన్ 50s కొట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కొత్త ఓపెనర్ ఇస్లాం అయితే ఏకంగా 93 రన్స్ కొట్టాడు. సో ఇలా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లో రహీంకు తోడు మిగతా బ్యాట్స్మెన్ అంతా తలో చేయడంతో ఆ టీం ఏకంగా 565 రన్స్ కొట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బంగ్లాదేశ్ టీం ఏకంగా 2 రోజుల ఆటను కన్జ్యూమ్ చేసింది. అంటే వాళ్ళు డే 3లో బ్యాటింగ్ చేశారు అండ్ డే 4లో కూడా బ్యాటింగ్ చేశారు. సో డే 4 అండేసరికి ఆల్మోస్ట్ అన్ని టీంలో కూడా ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే టెస్ట్ మ్యాచ్లు ఆడున్నారు. బట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ టీం తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 117 పరుగుల లీడ్ని సాధించారు. సో ఈ ట్రిక్కీ లీడ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ టీంను కంప్లీట్లీ కొంప ముంచేసింది. నిజంగా డే 5లో చిన్న లీడ్ని చూసి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బెంబెలెత్తిపోయారు. ఒక్క రిజ్వాన్ తప్పితే మిగతా అందరూ కూడా చేతులు ఎత్తేశారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన బంగ్లాదేశ్ బౌలర్స్ 2 ఇన్నింగ్స్లో మాత్రం పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎక్కడా వదలలేదు. మిగిలిన వాళ్ళ బౌలర్స్ అంతా కలిసికట్టుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడం ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవాలి. సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో బంగ్లా పేస్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. అండ్ దెన్ స్పిన్నర్స్ వచ్చి వికెట్ల పండగ చేసుకున్నారు. మిల్లీ షకీబ్ మరియు మెహదీ హసన్ మిరాజ్ ఇద్దరు కూడా పాకిస్తాన్ బెండు తీశారు. షకీబ్ 3 వికెట్లు తీస్తే మెహదీ హసన్ మిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ టీం తమ సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 146 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఇదైతే వాళ్ళకి బంగ్లాదేశ్ టీం మీద ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో కొట్టిన అతి చిన్న స్కోర్. సో సెకండ్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అయితే రన్స్ కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం క్రీజ్లో నిలవలేకపోయారు. కనీసం డ్రా చేసుకునేందుకు కూడా ప్రయత్నించలేకపోయారు. దీనివల్ల టీం 146 రన్స్కి ఆల్అౌట్ అయిపోయి బంగ్లాదేశ్ టీంకు 30 పరుగుల చిన్న టార్గెట్ని పెట్టారు. సో ఈ టార్గెట్ని అయితే బంగ్లా టీం చాలా ఈజీగా చేసింది. కేవలం 6.3 ఓవర్స్లోనే 30 రన్స్ కొట్టేశారు, అది కూడా ఒక వికెట్ కోల్పోకుండా. దీంతో ఫర్ ది ఫస్ట్ టైం బంగ్లా టీం ఒక టెస్ట్ మ్యాచ్ని 10 వికెట్ల తేడాతో గెలుచుకుని రికార్డుని క్రియేట్ చేశారు. సో టు బీ ఫ్రాంక్ పాకిస్తాన్ టీం మ్యాచ్ ఎక్కడ ఓడిపోయిందంటే బంగ్లాదేశ్ టీంని 565 పరుగులు కొట్టించినప్పుడు. సో వాళ్ళైతే మ్యాచ్లో రిజల్ట్ తీసుకురావడం కోసం డే 2 ఎండింగ్లో డిక్లేర్ చేశారు. అండ్ దీనైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. బట్ షాక్ ఏంటంటే పాకిస్తాన్ టీంకి అగైనెస్ట్గా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు ఈ మ్యాచ్లో గెలుద్దామని డిక్లేర్ చేస్తే బంగ్లాదేశ్ టీం వాళ్ళకి అది కలిసి వచ్చింది. సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లరేషన్ అంతలా బ్లేమ్ చేయడానికి లేదు. మెయిన్లీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బ్లేమ్ చేయాలి. వాళ్ళ బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ ప్లేయర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఓటమైతే ఖచ్చితంగా పాకిస్తాన్ టీంకి ఒక అతిపెద్ద అవమానం. ఇన్ఫాక్ట్ వాళ్ళు తమ హోమ్ కంట్రీలో వరుసగా 7వ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయారు.
మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు WTC పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానం కిందకి పడిపోయింది. బంగ్లాదేశ్ టీం 6వ స్థానానికి దూసుకెళ్తే పాకిస్తాన్ టీం 8వ స్థానానికి పడిపోయింది. సో ఈ సిరీస్లో ఇంకా మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. అనే టెస్ట్ మ్యాచ్లో కనుక పాకిస్తాన్ టీం గెలిస్తే ఈ సిరీస్ని 1-1తో ఈక్వల్ చేస్తారు. లేకపోతే బంగ్లాదేశ్ టీం గెలిచినా లేదా డ్రా చేసుకున్నా ఈ 2 మ్యాచ్ల సిరీస్ వాళ్ళ సొంతం అయిపోతుంది.